హాయ్ అండి, అందరికీ నమస్తే. సో ఈరోజు వచ్చేసి నేను టమాటో రైస్ చూపిస్తున్నానండి. అది చాలా డిఫరెంట్ స్టైల్లో చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. సో ఇది బ్యాచిలర్స్ కానీ న్యూ మ్యారీడ్ కపుల్స్ ఎవరైనా స్టార్టింగ్ ట్రై చేసే వాళ్ళు, కుకింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా చేసుకోనే మెథడ్లో చూపించానండి. చాలా ఈజీగా ఉంది, చాలా మంచి టేస్టీగా ఉంది. సో ముందుగా వచ్చేసి బాస్మతి రైస్ ఒక గ్లాస్ వచ్చేసి కడిగేసి నానబెట్టుకున్నానండి. నీళ్ళేం పోసుకోలేదు, అలా పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి గుడ్లు 5-6, ఒక పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు కొద్దిగా తీసుకున్నానండి. సో ఇదే ప్లేస్లో మీరు కొత్తిమీర కొద్దిగా తీసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. నాకు వచ్చేసి లేదనమాట కొత్తిమీర. సో నేను వచ్చేసి 2 తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక 5-6 టమాటోలు పెద్దవి తీసుకున్నాను అనమాట. సో మన రైస్ క్వాంటిటీ బట్టి తీసుకోవాలి. సో ఇవి వచ్చేసి నాటు టమాటీ అండి. నాటు టమాటీ తీసుకుంటేనే టమాటో రైస్ టేస్టీ బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి గ్రైండ్ చేసి తీసుకున్నానండి. కచ్చాపచ్చ గ్రైండ్ చేసుకున్నాను, బాగా ఫైన్ పేస్ట్లా తీసుకోవట్లేదు, చూసారు కదండి. ఇప్పుడు వచ్చేసి ఒక కడాయి పట్టుకొని కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడుతుందన్నమాట. కొద్దిగా ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకున్నాను. సో అది బాగా ఫ్రై అయిన తర్వాత దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క వేసుకున్నాను అనమాట. నేను రైస్ కొద్ది క్వాంటిటీలో తయారు చేస్తున్నాను కాబట్టి అన్ని కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి 2 బిర్యానీ ఆకు వేసుకున్నానండి. ఒక 4 వచ్చేసి లవంగాలు వేసుకున్నాను. సో ఇది వచ్చేసి కొద్దిగా అటు ఇటుగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం. అసలు ఫ్రై చేసుకున్నాక 2-3 మిర్చి వచ్చేసి మధ్య కట్ చేసుకున్న మిర్చి వేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి 2 పెద్ద ఆనియన్స్ పెద్ద స్లైసెస్లో ముక్కలు కట్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే పొడుగ్గా కట్ చేసుకుంటారు కదండి కొంతమంది, అలా అయినా పర్లేదు అనమాట. ఆనియన్స్ వచ్చేసి ఒక 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసి తీసుకోండి. సో ఇది వచ్చేసి బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇది త్వరగా ఫ్రై అవటం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇది కూడా కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి దూరగా. ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత పుదీనా ఆకు, కరివేపాకు కలిపి వేసుకున్నాను అనమాట కొద్దిగా. ఇది పుదీనా కంపల్సరీ వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది టమాటో రైస్కి, చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి బాగా దూరగా వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి. సో ఇది వేసేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి అటు ఇటు. సో టమాటాలోంచి కొంచెం వాటర్గా ఉంటుంది కదండి మనం పేస్ట్ చేసిన తర్వాత. సో అది అలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కూడా మనం దీనికి వచ్చేసి కొద్దిగా సాల్ట్ అనమాట, ఇందాక ఆల్రెడీ కొద్దిగా వేసుకున్నాం కదండి. ఇప్పుడు సరిపడంత ఉప్పు వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు మనం సరిపడంత కారం కూడా వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కారం వేసుకున్నాను. సో ఇది మొత్తం స్పైసీ అంత బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి ఒక 5 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేశానండి. ఆ వాటర్ అంతా బాయిల్ అయిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. సో నాకైతే 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అలా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అనమాట. చూసారు కదండి, ఆయిల్ పైకి తేలింది, ఆ వాటరీగా ఏం లేదనమాట, మంచి గ్రేవీలాగా తయారైంది కదండి టమాటో పేస్ట్ వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి, ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను అనమాట బాస్మతి రైస్. సో ఆ రైస్ వచ్చేసి ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. నేను ఈ బాస్మతి రైస్ నానబెట్టినప్పుడు నీళ్ళు ఏమి పోసుకోలేదండి, కడిగిన నీళ్ళతోనే అలా పెట్టేసి వదిలేసాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి రైస్ యాడ్ చేసుకొని కొద్దిగా నెమ్మదిగా కలుపుకోవాలండి. రైస్ అనేది ఎరగకుండా అటు ఇటు ఎడ్జెస్ నుంచి తీస్తూ కలుపుకోవాలి. సో మనం ఇది నానబెట్టున్నాం కాబట్టి రైస్ అయితే తిరిగిపోతుంది అనమాట, అందుకని కొంచెం అటు ఇటుగా మెల్లిగా తీస్తూ కలిపేసుకోవాలి బాగా. ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా మీరు చూసారు కదండి, కొద్దిగా వాటర్ లేకుండా మొత్తం బాగా ఫ్రై చేశాను ఒక 2 నిమిషాలు. మంచి టేస్ట్ వస్తుంది అనమాట, ఇలా చేయాలి, కంపల్సరీ మీరు అలా చేయండి, బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా నేను వేయించిన జీలకర్ర, ధనియాల పొడి, కొద్దిగా చాట్ మసాలా వేసుకున్నానండి. చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మంచి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట వేసుకుంటే. సో ఇది కూడా బాగా చూస్తున్నారు కదండి, మసాలా పట్టేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మెల్లిగా. సో వాటర్ అయితే ఎక్కడ ఎడ్జెస్ కొంచెం కూడా లేకుండా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసు వచ్చేసి వాటర్ వేసుకున్నాను అనమాట. కొద్ది గ్రేవీ కూడా ఉంది కాబట్టి మనం 1.5 గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో మొత్తం ఒకసారి కలిపేసుకోండి మళ్ళీ. సో ఇలా కలిపేసుకొని మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒక సాల్ట్ కూడా కొద్దిగా చూసుకోండి, టైంలో అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం తీసి చూసుకోవాలండి.
ఇప్పుడు వచ్చేసి మనం సిమ్లో పెట్టేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలన్నమాట. సో వాటర్ ఆల్మోస్ట్ మొత్తం అంతా ఇంకిపోయింది కదండి, రైస్ కూడా ఉడికిపోయింది అనమాట 90%. సో ఇప్పుడు మెల్లిగా కలిపేసుకొని ఒకసారి మనం మంట అనేది బాగా సిమ్లో పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పెట్టేసుకుంటే కొద్దిగా ఆవిరిపోయిన తర్వాత మనకి టమాటో రైస్ అయితే మనం వడ్డించుకొని తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, పలుకు భలే వచ్చింది కదా, చాలా బాగా ఉందన్నమాట టమాటో రైస్ అనేది. కొద్దిగా చల్లారిన వరకు ఉంచుకుంటే ఏమవుతుందంటే రైస్ అనేది బాగా విచ్చుకున్నట్లు వస్తుందన్నమాట. మెతుకు మెతుకు చూడండి ఎంత బాగా వచ్చిందో. సో టమాటో రైస్ చూడటానికి చాలా బాగుంది, తినడానికి కూడా చాలా బాగుంది, మంచి టేస్టీగా ఉందండి. సో నాకు మంచిగా కుదిరింది అనమాట టమాటో రైస్ వచ్చేసి. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మీకు లంచ్ బాక్స్ రెసిపీస్ కింద బాగుంటుంది, లేదంటే పిల్లలకి మార్నింగ్ టైం టిఫిన్ కింద కూడా బాగానే ఉంటుందండి, చాలా మంచిగా నోటుకు బాగుంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి, హైప్ కూడా చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.